మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త సినిమా ఎల్2 ఎంపురాన్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బెంగళూరులోని ఒక ప్రఖ్యాత కళాశాల మార్చి 27న సెలవు ప్రకటించింది. అంతేకాదు సినిమా పట్ల, సూపర్ స్టార్ పట్ల తమ ప్రేమను తెలియజేస్తూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చింది. బెంగళూరులోని గుడ్ పేపర్ కాలేజీ తమ స్టూడెంట్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. లైట్స్, కెమెరా, హాలిడే, అభిరుచి, అభిమానం కలిస్తే చరిత్ర సృష్టించబడుతుందని పేర్కొంది. కాలేజీ యాజమాన్యం తన స్టూడెంట్స్ కోసం మోహన్ లాల్ ప్రతిభను, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వాన్ని గౌరవించడానికి ఎంపురాన్ మూవీ రిలీజ్ సందర్భంగా ఒక స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ తనకు మోహన్ లాల్ పై ఉన్న ప్రేమని తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. మూవీ టైమ్ సినిమాస్ వైజీఆర్ మాల్, రాజేశ్వరి నగర్లోని విద్యార్థులందరికీ ఉదయం 7 గంటల షోను యాజమాన్యం బుక్ చేసిందని ఓ సర్క్యులర్ తెలియజేశారు. లూసాఫిర్ ఫ్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎంపురాన్ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలు నటించారు. ఇది 2019లో రిలీజ్ అయిన లూసిఫర్ కి ప్రీక్వెల్. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్, మంజు వారియర్, టొవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కూడా ఎంపురాన్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు లూసిఫర్లోనే పాత్రలనే తిరిగి పోషించినట్లు తెలుస్తోంది. ఎంపురాన్ సినిమా హిట్ అంటూ ఇప్పటికే ట్రేడ్ విశ్లేషకులు ప్రకటించారు. ఎందుకంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 12.85 కోట్లు వసూలు చేసింది. లూసిఫర్, ఎంపురాన్ సినిమాలు త్రయంలో భాగమని, త్రయం 3వ చివరి భాగం అని ఈ సినిమా వివరాలను గోప్యంగా ఉంచమని నిర్మాతలు తెలిపారు.